భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్ ఇప్పుడు కొత్త ఆశాజ్యోతిగా మారుతోంది. చదువు మాత్రమే కాదు, ఉద్యోగ భవిష్యత్తు కూడా చక్కగా మలిచే విధంగా అక్కడి పాలసీలు రూపొందుతున్నాయి. 2024లో భారతీయ విద్యార్థుల నమోదు 34% పెరగడం ఈ మార్పుకు నిదర్శనం. ప్రభుత్వ చర్యలు, వేగవంతమైన వీసా ప్రక్రియ, సులభమైన ఆన్లైన్ దరఖాస్తులు, ఉద్యోగ అవకాశాలపై స్పష్టత, ఇలా ప్రతి అంశం భారతీయ కుటుంబాలలో న్యూజిలాండ్పై నమ్మకాన్ని పెంచుతోంది. వీసా ప్రక్రియలో తీసుకొచ్చిన డిజిటలైజేషన్ వల్ల దరఖాస్తుల్లో పొరపాట్లు తగ్గాయి. సమయానికి తగ్గట్టుగా ఫలితాలు వస్తూ ఉండడంతో కుటుంబ ప్రయాణాలు, నివాసం లాంటి ఏర్పాట్లను ముందుగానే ఈజీగా చేయగలుగుతున్నారు. ఇక మాస్టర్స్ చదివిన వారికి 3 సంవత్సరాల వర్క్ పర్మిట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాకి కూడా స్పష్టమైన గైడ్లైన్స్తో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం పెరిగింది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, రానున్న నవంబర్ నుంచి విద్యార్థులకు వారానికి 25 గంటలు పనిచేసే అవకాశం కల్పించబోతున్నారు. ఇది చదువుతో పాటు జీవన ఖర్చులను మేనేజ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం గ్రీన్ లిస్ట్ అనే వృత్తులను గుర్తించి ఆ కోర్సులను చదివిన విద్యార్థులకు రెసిడెన్స్ పరంగా మార్గాలు కల్పిస్తుంది. మైనింగ్, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, డేటా సైన్స్ లాంటి రంగాల్లో ఉన్న అవకాశాలు చదువుకు మంచి మద్దతు ఇస్తున్నాయి. యూనివర్సిటీలు ఇండస్ట్రీస్తో భాగస్వామ్యాలు ఏర్పరచుకుని ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టులు లాంటి అవకాశాలను విద్యార్థులకు అందిస్తున్నాయి. ఈ మార్పులతో పాటు న్యూజిలాండ్లోని జీవన నాణ్యత, భద్రత, ఖర్చుల ప్రాతిపదికన కలిగే విలువ కూడా భారతీయ కుటుంబాలకు ఎంతో ఆకర్షణీయంగా మారింది. మిగతా దేశాలు విదేశీ విద్యార్థులపై నిబంధనలు కఠినంగా మారుస్తున్న సమయంలో న్యూజిలాండ్ మాత్రం స్పష్టతతో వేగంగా ముందుకెళుతూ యువతలో భరోసాను కల్పిస్తోంది. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే ఆర్థిక లాభాన్ని 2034 నాటికి రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఈ దిశలో గట్టి ప్రణాళికగా నిలుస్తోంది. భారతీయ విద్యార్థులు ఇప్పుడు కేవలం చదువు కోసమే కాకుండా మంచి ఉద్యోగ భవిష్యత్తు కోసం కూడా న్యూజిలాండ్ ఎంచుకుంటున్నారు. విద్యకు, ఉద్యోగానికి మధ్య ఉన్న సున్నితమైన మార్గాన్ని న్యూజిలాండ్ సరళంగా, స్పష్టంగా చూపించగలుగుతుంది. అందుకే ఇది వచ్చే దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందే గమ్యంగా మారనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి.